వెళ్తారు ఆహ్లాదకరం కోసం, బీచ్ పక్కనే అక్కర్లేదు. ఏమైనా కొత్తదనం ఉంటే, ఏదైనా ఒక కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్లిమెంట్ ఉంటే ఓకే, బట్ లేదే. ఎందుకంత ఆతృత, ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకోసం ఇస్తున్నామనేది అని. దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ, మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్ని సుమారు 150-170 కోట్ల రూపాయలు ఇంకా దీంతో పాటు ఫ్రీ. ఆ 170 ఇంకో 150 పెడితే అవన్నీ తయారైపోతాయి కదా. ఆ రెస్టారెంట్లో ఆ హోటల్స్ అని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. ఇవి రాయితీలు ఇచ్చే బదులు ఆలోచన చేయాలి. ఇది సంపద సృష్టి కాదు. ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే పేపర్లో వచ్చేదంత వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారుగైతే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం. ఇది పారదర్శకతతో కాండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ చిత్తశుద్ధి, లేకపోతే ఏందో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయని తేటతెల్లమవుతుందనే విషయాన్ని చెప్తున్నాం. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే దీనిని చూశాను టీవీలో. సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్ కానీ, వైసీపీ ఎలక్షన్ కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్టు కరెక్షన్ కరెక్ట్. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత